కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, నూనె లేకుండా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో నూనె లేకుండా వేయించుకోవాలి. చిట్పట్లాడుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొన్ని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చేసుకుంటున్నానండి. వేగం చేసి బాగా ఓకే, ఏగినంగా తీసేద్దాం. పక్కకు వేరే గిన్నెలకి తీసుకొచ్చుకున్నాం. దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో గోంగూర వేసుకుందాం. గోంగూర బాగా యాగాలండి. బాగా కడిగి పెట్టుకున్నా 2 కట్టల గోంగూర. బాగా కడిగి ఆరబెట్టుకున్నాను ఈ తేమ లేకుండా. 2 రోజులైనా నిలువ ఉంటుంది బాగా తేమ లేకుండా చేసుకుంటే. బాగా యాగాలండి. ఇది కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగు మాడుతుంది. ఏగిందండి. ఇది గిన్నెలోకి తీసుకుందాం మనం. దీంట్లో కొద్దిగా కల్లుప్పు వేసుకుందామండి. కొద్దిగా పసుపు కొంచెం వేసుకుందాం. బాగా చూడండి, బాగా ఎగిపోయింది, బాగా ఉడికింది కూడా గోంగూర. కొద్దిగా పక్కగా తీసి పెట్టుకుందాం దీన్ని. ఇది ఆరాలండి, చల్లారాలి. కాస్త చల్లారనిద్దాం. ఈలోపు మనం అవి దంచుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు, మెంతులు, ఇది దంచుకుందాం.
గింజలే. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలి. కొద్దిగా మెదిగింది కదా, ఇప్పుడు వెల్లుల్లి వేసుకుని దంచుకుందాం. ఇప్పుడు ఈ దోసకాయలు ఉన్నాయి కదా, ఈ కొద్దిగా వేసుకొని దంచుకుందాం. సగం మట్టగా పెట్టుకుందాం, సగం దంచుకుందాం. ఓకే, ఇది మెరిగింది కదా. మెరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే గోంగూర వేసుకుందాం. ఇప్పుడు కనబడుతుందా వీడియోలో? ఇది ఇప్పుడు బాగా దంచుకోవాలి. మనము ఉప్పు వేసుకోవట్లేదు, ఎందుకంటే మనం గోంగూర వేయించేటప్పుడు వేసుకున్నాం కదా, ఉప్పు పసుపు సరిపోద్ది. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో చూసుకుందాం, టేస్ట్ చూసి సరిపోకపోతే ఉప్పు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మెరిగింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మనం తీసుకున్న ఉల్లిపాయ ఉన్నాయి కదా, ఇవి కొంచెం దంచుదాం. కొంచెం ఉంచి కొంచెం దంచుదాం. దంచాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా చింతపండు, ఇంత కాకపోయినా కొద్దిగా జాలి తీసుకోవాలి. చింతపండు కొద్దిగా పడితే దాని రుచి వేరు వస్తుంది. ఇప్పుడు ఏం చూద్దామంటే ఉప్పు చూద్దాం. కొంచెం ఉప్పు, కొంచెం ఒక్క నిమిషం. ఉప్పు కొంచెం పడుతుంది, వేసుకుందాం. కొంచెం సరిపోద్ది. కారం కూడా సరిపోకపోతే, నాకు సరిపోయింది కారము, మీకు సరిపోకపోతే ఎండుమిరపకాయలు ఎంచుకొని కొద్దిగా పొడి పెట్టనే వేసుకోండి. లేకపోతే మన దగ్గర పొడి కారం ఉంటుంది కదా మామూలుగా, ఆ కారం అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మెరిగింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పచ్చట్లో మనము మిగిలించుకున్న ఈ దోసకాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు మీకు అవసరం ఉంటే అవసరం అనుకున్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే ఏమి ఇబ్బంది లేదు, తీసేయచ్చు.
ఆహా, పచ్చడి ఏం వాసన వస్తుందిరా గమగమ. ముక్కలు కూడా చూడండి దీంట్లో ఎలా కలిసిపోయాయో, దోసకాయ ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ కోసుకున్నాం కాబట్టి బాగా కలిసిపోయినాయి చూడండి దీంట్లో. ఓకే, దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి తోడుకుందాం. ఇది ఇదండి మన గోంగూర పచ్చడి, దోసకాయ గోంగూర. చూసావా ఎంత ఎమ్మీగా ఉందో, తింటుంటే కూడా అంతే రుచిగా ఉంటుంది. దీంట్లో కొంచెం ఆహా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, భలే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నంలో వేసుకొని ఇప్పుడు కలుపుకొని తింటుంటే ఉంటుంది. ఆహా, ఆహా, దోసకాయ ముక్క అబ్బా, సూపర్, భలే ఉందండి. టోటల్గా ఇలా చేసాం పచ్చడి. మీకు నచ్చితే ట్రై చేయండి, బాగుంది, చాలా బాగుంది, ట్రై చేయండి. ఒక 2-3 రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక 4-5 రోజులు ఉంటుంది, ఇట్టాగే చెడిపోదు ఇది. ఎందుకంటే మనము తేమ అనేది తగలకుండా చేసాం కాబట్టి ఒక వారం రోజులైనా ఉంటుంది అనుకుంటా నేను. మేమైతే 4-5 రోజులు, మాకు 2-3 రోజులకి అయిపోద్ది ఇది, ఉండదు. మేము 3 మనుషులమే కాబట్టి పెద్ద అమ్మాయి ఏమో హాస్టల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి డోర్ కొడుతుంది, మా చిన్నమ్మాయి. ఆ చిన్నమ్మాయికి ఫోటో తీస్తుంది, కెమెరా తీస్తుంది, కానీ డోర్ కొడుతుంది. ఓకే అండి, ఇది నచ్చితే ముందు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్.